హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తమ్ముడే పేకాట అనే ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం ఆట ఆడుతున్నప్పుడు తమ్ముడైనా సరే మనం ఆటకి అనుగుణంగా దాని రూల్స్కి అనుగుణంగా తమ్ముడిని కూడా వేరే వాళ్ళ చూస్తూ అక్కడ పేకాట్లో పాల్గొనాలి. పేకాట్లో గెలుపు ఓటము ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి అని దాని అర్థం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకేనా? సో యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, అకౌంట్స్ హ్యాస్ టు ట్రీట్ అంటే ఇక్కడ అకౌంటెంట్ ట్రీట్ చేయాలండి. అకౌంట్స్ ఆర్ అకౌంటెంట్ హ్యాస్ టు ట్రీట్ బిజినెస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. బిజినెస్ ఓనర్ ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు వేరు. బిజినెస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఓనర్ అండ్ వాట్ ఎవర్ ద ఓనర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. ఏం ఇన్వెస్ట్ చేస్తాడండి ఓనరు? క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు. సో దట్ క్యాపిటల్ ఈజ్ లోన్ టు ద బిజినెస్. అంటే ఈ బిజినెస్ అనేది లోన్ తెచ్చుకుందంట. ఎక్కడి నుంచి? ఓనర్ దగ్గర నుంచి. అందుకని చెప్పేసి దీన్ని మనము లయబిలిటీస్లో చూపిస్తాం అన్నమాట. బ్యాలెన్స్ షీట్లో అప్పుల సైడ్లో చూపిస్తామండి ఓనర్స్ క్యాపిటల్ని. ఓకేనా? సో ఓనరు బిజినెస్కి ఇస్తున్న అప్పే క్యాపిటల్. కాకపోతే అది అన్ని లోన్లకు ఉంటే సపరేట్గా చూపించాలి కాబట్టి ఓనర్స్ క్యాపిటల్ అని సపరేట్గా మెన్షన్ చేస్తాము. ఓకేనా? అదొకటే కాదండి, దానిపైన ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ యూజ్ చేసి బిజినెస్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తుంది లేదా లాసెస్ వస్తుంది. అలాంటప్పుడు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఈ క్యాపిటల్కి ప్రాఫిట్ని యాడ్ చేసి ఇవి రెండింటిని కలిపి బిజినెస్ ఓనర్కి తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ లాస్ వస్తే క్యాపిటల్లోంచి లాస్ని మైనస్ చేసి మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఓనర్కు తిరిగి ఇవ్వాలి. ఇది బాగానే ఉంది, చెప్తే వినడానికి ఏదో వెరైటీగా ఉంది. అంటే బిజినెస్ సోల్ ప్రొప్రైటర్షిప్ అన్న తర్వాత బిజినెస్ పెడుతుందే వాడు, అట్లాంటప్పుడు వాడికి సపరేట్గా చూపించాల్సిన అవసరం ఏంటి? రైట్, ఈ క్వశ్చన్ అందరికీ రావాలి. ఇలాంటి క్వశ్చన్ మనసులో వచ్చినప్పుడే దాన్ని ఇంకా డెప్త్గా మీరు ఆలోచిస్తారు. ఓకేనా? ఓనరు బిజినెస్ పెడుతున్నప్పుడు ఓనరు బిజినెస్ రెండు ఒకటే అయినప్పుడు మళ్ళీ సపరేట్గా ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటండి అని చెప్పేసి అడగాలి. సో దానికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఓనరు బిజినెస్ ఇద్దరు సపరేట్ కాదని చెప్పి మనం చెప్పాము. అవును సార్, ఓనర్ బిజినెస్ సపరేట్ కాదు, ఎవరున్నారు సపరేట్ అని నిజానికి చెప్తే ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఓనరే కదా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది. కాకపోతే మనకి ట్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రూ ప్రాఫిట్ ఏంటి, ట్రూ లాస్ ఏంటో మనకు తెలియాలి అంటే ఓనర్ను బిజినెస్ని ఇద్దరిని సపరేట్ చేసి చూడాల్సిందే. లేకపోతే ఏమవుతుంది అన్న దానికి నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మిస్టర్ లడ్డు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేసి బిజినెస్ పెడతాను డబ్బులు తెచ్చుకున్నాడు. ఒక 20,000 తెచ్చాడు, బిజినెస్ పెట్టాడు. బిజినెస్లో ఒక 18,000 వరకు ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టి దానికి కావాల్సిన ఫర్నిచర్ తెచ్చుకున్నాడు, అలాగే స్టాక్ తెచ్చుకున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేశాడు, రెడీగా షాప్లో కూర్చున్నాడు, అమ్మడం స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన వారం రోజులకే ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, అరే నాన్న లడ్డు కొత్తగా బిజినెస్ పెట్టినావు కదా, ఇంక ఎంజాయ్ చేద్దాం, ఇంక ఎట్లా లైఫ్ సెట్ అయింది కదా, పోదాంపా గోవాకి అన్నారు. మనవాడు మిగిలిన 2,000 తీసుకొని గోవాకి వెళ్ళిపోయి ధూమ్ మచాలే ఎంజాయ్ చేశాడు. మళ్ళీ వచ్చారు. అంటే ఇక్కడ 2,000 సరిపోదండి గోవాకి వెళ్ళడానికి, బట్ నేను ఇక్కడ మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే 20,000 బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, బట్ మన ఎగ్జాంపుల్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ మనోడు రిటర్న్ వచ్చాడు, మళ్ళీ బిజినెస్ చేస్తున్నాడు. మళ్ళీ బిజినెస్ చేస్తుంటే మనోడు బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, స్టాక్ కొనుక్కుంటున్నాడు, అమ్ముతున్నాడు. బిజినెస్ బాగానే నడుస్తున్నది, మంచి టర్న్ ఓవర్ కూడా నడుస్తుంది. అయితే ఒక 1 వీక్ అయిపోగానే ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి గిఫ్ట్ కావాలి. ఆ గిఫ్ట్ కోసం అని చెప్పేసి బిజినెస్లో డబ్బులు అమ్ముతున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా, ఆ డబ్బుల్లోంచి తీసుకుని వెళ్ళిపోయాడు. గిఫ్ట్ కొన్నాడు, బాగానే ఉంది, చలో రైట్. అంతకన్నా ముందు అసలు డబ్బులే ఉండకపోయేది మన దగ్గర. ఇప్పుడు కొంచెం అంతో ఇంత డబ్బులు కనిపిస్తున్నాయి, పర్వాలేదు, బాగానే ఉంది, వ్యవహారం అంతా
బాగానే నడుస్తూ ఉంది. ఇంకొక నెల కాలేదు, ఇంకొకడు వచ్చాడు, అరే పార్టీకి వెళ్దాం పారా అన్నాడు. పార్టీకి వెళ్ళారు, పార్టీ చేసుకున్నారు. దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బిజినెస్ నడుస్తుంది కాబట్టి బిజినెస్ గల్లాపెట్టెల్లోంచి డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. మనం నడుస్తుంది. లాస్ట్కి ఒక 6 నెలల తర్వాత వాళ్ళ నాన్న పిలిచి అడిగాడు, అరే అబ్బాయి నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకుని 20,000 తీసుకురా, ఒకసారి నీ బుక్స్ ఎంతో తీసుకురా చూద్దాం, అసలు నువ్వు ఎంతెంత ఏమేమి కొన్నావు, ఏమేమి అమ్మినావు, మరి నాకు ఎంత చూపిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగాడు. తీసుకొని పోయేసరికి అప్పుడు వాడు చూపించాడు, నాన్న ఒక 30,000 నేను అమ్మాను, ఆ 30,000 అమ్మడానికి గాను నేను 15,000 పెట్టేసి స్టాక్ కొనుక్కొచ్చాను నాన్న అంటాడు. అరే 15,000 పెట్టి స్టాక్ కొన్నావు అంటే 30,000 అమ్మో బాగానే ఉందిరా పర్లేదు అన్నాడు. మరి ఇప్పుడు నాకు ఎంత వస్తున్నా అంటే 15,000 ప్రాఫిట్ వచ్చిందారా అన్నాడు. లేదు నాన్న ఖర్చులు ఉంటాయి కదా బిజినెస్కి అన్నాడు. ఓకే మరి ఆ ఖర్చులన్నీ ఏమున్నాయిరా అన్నాడు. నాన్న బిజినెస్ ఖర్చులన్నీ చూస్తే ఒక 7,000 ఉన్నాయి నాన్న అన్నాడు. ఓకే బిజినెస్ ఖర్చులన్నీ పోతాయా అంటే 15,000 ప్లస్ 7,000 22,000 30,000. ఇంకొక 22,000 ఉన్నాయి కదరా, మరి ఇంకొక 8,000 ఉన్నాయి కదరా, అవైనా నాకు ఇచ్చారా, మరి నా ప్రాఫిట్ వచ్చింది కదా అన్నాడు. లేదు నాన్న నేను గోవాకి వెళ్ళినప్పుడు ఒక 2,000 ఖర్చు అయిపోయింది, గిఫ్ట్ తీసుకురావడానికి ఒక 1,000 ఖర్చు అయింది, పార్టీ చేసుకున్నాం మేము అందరం దోస్తులం, దానికి ఒక 2,000 ఖర్చు అయింది, సో ప్రాఫిట్ ఏం రాలేదు నాన్న బిజినెస్లో అన్నాడు. అని నాన్న నేను బిజినెస్ క్లోజ్ చేస్తాను నాన్న, నా వల్ల బిజినెస్ అవ్వట్లేదు, నేను ఏదైనా జాబ్కి వెళ్ళిపోతాను నాన్న అన్న. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పింది ఏంటంటే, అరే పిస్తనాషి నువ్వు బిజినెస్ చేయలేక కాదు, బిజినెస్ బాగానే చేశావు, కానీ నీ చెడు తిరుగులు నీ పిచ్చి తిరుగులు ఏవైతే ఉన్నాయో తిరగాల్సిన దానికి మరీ ఎక్కువ తిరిగినావురా, ఎక్కువ ఖర్చు పెట్టినావు. ఈ 5,000 ఏదైతే ఉందో ఇక్కడ 22,000 కదా, 22,000 8,000 అంటే 3,000. నువ్వు తిరగాల్సిన దాన్ని కొంచెం తగ్గించుకుని ఉంటే నీకు ప్రాఫిట్ కూడా బాగానే కనిపించేది. నిజానికి నీ ప్రాఫిట్ 3,000 కాదు 8,000. దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది నీ సొంత ఖర్చులకు కానీ ఖర్చు పెట్టుకుంది 5,000. కాబట్టి నీ ప్రాఫిట్ నీకు 3,000 మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ 5,000 దాంట్లోంచి నీ సొంతంగా నువ్వు ఖర్చు పెట్టుకుంది ఏదైతే ఉందో అది దాంట్లోంచి తీసేయు, అప్పుడు నీకు నిజమైన ప్రాఫిట్ ఎంతో కనిపిస్తుంది. అప్పుడు నువ్వు కళ్ళు తెరుచుకుంటావు, నీకు తెలుస్తుంది అని చెప్తాడు. సో అప్పుడు చూసుకొని, ఓ నాన్న నాకు నిజంగా వచ్చిన ప్రాఫిట్ 8,000, ఓ అయితే ఈ 5,000 నేను ఖర్చు పెట్టుకున్నాను అనమాట, నా సొంతానికి ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి ఇది బిజినెస్ ఖర్చుల కింద చూడొద్దు అని చెప్పి తెలుసుకుంటాడు. సో ఈ కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుందంటే, ఈ పర్సనల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బిజినెస్ నుంచి సపరేట్గా చూడడం కోసం అని చెప్పేసి బిజినెస్ని ఓనర్ని సపరేట్గా చూడమని చెప్తుందనమాట. సో అల్టిమేట్గా మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే, బిజినెస్ ఓనరు ఇద్దరు సపరేట్. ఫస్ట్ పాయింట్, బిజినెస్లో ఓనర్ వాట్ ఎవర్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్, అది క్యాపిటల్, ఆ క్యాపిటల్ ప్లస్ ఆ క్యాపిటల్ పైన వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఓనర్కు తిరిగి ఇవ్వాల్సిందే. ఓకేనా? అందుకని చెప్పేసి దీన్ని మనం ఏం చేస్తాము అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్లో చూపిస్తామన్నమాట. ఓకేనా? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మీరు ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ లైక్ దిస్ video and share this video, and don't forget to subscribe. You will get notification as and when we publish new video. Thank you.